పొద్దున్నే ఎండగా ఉందని చెప్పేసి సుగంధి సోడా తాగేసి బయలుదేరాం. విజయవాడ నుంచి వారధి ఎక్కేసాం. వారధి నుంచి కిందకి దిగిపోయి 69 స్పీడ్లో వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అబ్దుల్ అని ఒకడు ఉన్నాడు, కాలేజ్ ఫ్రెండ్. వాడిని అడిగాం, అరే ఏంట్రా ఈరోజు ఎక్కడికన్నా బయటికి వెళ్దాం రా అంటే వాడు ప్లేస్ చెప్పాడు. సరే అని చెప్పి అన్ని ఫాలో అవుతూ వెళ్ళాం. మధ్యలో డౌట్ వచ్చింది, వీడు తెలియని ప్లేస్కి తీసుకెళ్ళి కిడ్నీలు అమ్మేస్తాడేమో అని చెప్పేసి భయం వేసింది. విజయవాడ నుంచి మంగళగిరి, మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే దారిలో నూతక్కి అనే ఒక ఊరు ఉందన్నమాట. రసూల్ బిర్యానీ పాయింట్ అని ఉండిద్ది లెఫ్ట్ సైడ్లో. నూతక్కి నుంచి వెళ్తా ఉంటే నేను బయట నుంచి చూడంగానే ఏంట్రా ఇలా ఉంది అనుకున్నా, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఈ బిర్యానీ పాయింట్ని చూసి అనుకున్నా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. అలా మన అబ్దుల్ గారు లోపలికి తీసుకెళ్ళాడు. చూడండి, లోపలికి తీసుకెళ్ళి కూర్చున్నాం. అట్లాగా మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. రేట్ కూడా అలాగే ఉంది. మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే 500 అంట. సో మన బ్రోకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, బ్రో ఇలాగా వీడియోలు ఎందుకు తీస్తున్నాం అంటే ఇట్లాగా యూట్యూబ్లో షార్ట్స్ పెట్టుకోవడానికి బ్రో అని చెప్పేసి. సో ఇది ఈరోజు తిండి ముచ్చట్లు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.